चलो 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 नमः पार्वती पते మనకి ఇలా కొత్త సిటీకి వచ్చిన తర్వాత స్వీట్స్ చూసిన తర్వాత తినాలనిపిస్తుంది. Hey, what's up public? This is Akash back again with a new video guys. So finally మనది ఎప్పటి నుంచో కోరికుండే పూరి జగన్నాథ్ దర్శనం చేసుకుందామని. పూరి జగన్నాథ్ దర్శనం అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్తున్నాము తెలుసా, ఇడికెళ్ళి బైద్యనాథ్ దగ్గర అంటే దగ్గర కాదు, 700 కిలోమీటర్స్ ఉంది. సో పోయి వన్ ఆఫ్ ది 12 జ్యోతిర్లింగ్ బైద్యనాథ్ ఇన్ జార్ఖండ్. సో పోయి దర్శనం చేద్దామని వెళ్తున్నాం. ఇడికెళ్ళి నైట్ డిన్నర్ చేసుకున్నాం. మన ఓపిబాయ్ ఇంకా చందు కూర్చొని రైస్, దాల్ ఫ్రై ఆర్ ఆలు ఫ్రై చేసారు. జబర్దస్త్ మజా వచ్చింది. దాల్ చావల్ పవర్ 24 hour తిన్నాం. ఇప్పుడే 24 hour పవర్ ఉంటుంది ఇప్పుడు. ఇంకా సెట్టింగ్ కూడా చేసేసాం మనం, ప్యాకింగ్ చేసేసి ఇంకా నాన్ స్టాప్ జార్ఖండ్కి కొట్టేద్దాం. ఇంకా కింద సెట్టింగ్ కూడా అవుతుంది మొత్తం నీట్గా. చలో లెట్స్ గో. దర్శనం అయితే క్రేజీ అయింది. ఒకవేళ మీరు వీడియో చూడకపోతే పోయి ఇంకోసారి జగన్నాథ్ వీడియో చూడండి. హైదరాబాద్ నుంచి ఎట్లా ట్రావెల్ చేసినాం, ఎంత కష్టపడ్డాం, మేమేం చేసినామో తెలుస్తుంది మీకు. ఒకవేళ మీరు బై రోడ్ వెళ్ళాలనుకుంటే ఎట్లా వెళ్ళాలి ఏంది మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేసాం వీడియోలో. హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ వివేక్? It was good, wonderful. It was so magical. अंदर अच्छा 2 मिनट तक ठहरे. 2 मिनट 5 मिनट अच्छा 10-15 मिनट ठहरे. मस्त देखेगा. थैंक यू so much विनोद भाई. Thank you so much. Everybody, thank you. మనమేమో ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ ముందు క్రేజీ NH16 హైవే మీద ఉండే, కానీ ఒకేసారి ఒక రూట్ లెఫ్ట్ సైడ్ క్లోజ్ అవ్వడం వల్ల ఏదో గల్లీ లోపల వచ్చినాం. మొత్తం వన్ వే, మొత్తం గల్లీ సున్సాన్, ఎవ్వరు లేరు. మన బాయ్స్ అందరు పడుకుర్రు. ఇంకా అడ్డగోలు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఇక్కడ బగాయించలేకపోతున్నాం కూడా. కానీ రూట్ మాత్రం క్రేజీ డేంజర్ ఉంది. ఒక్క మనిషి ఒక్కడ కనిపిస్తలేడు ఇక్కడ, కానీ రోడ్ మాత్రం చాలా నీట్గా ఉంది. వన్ వే రోడ్. ఒక అర్ధ గంట తర్వాత ఇప్పుడు అర్థమైంది బ్రో. ఓ ఫక్, ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయంట. మనం ఉన్నాం ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో. ఏ ఫారెస్ట్ ఏరియా తెలీదు. ఇది కరంజియా రోడ్, ఒడిస్సా కరంజియా రోడ్. సో ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు అర్థమైంది మనం ఫారెస్ట్ ఏరియాలో ఉన్నామని. అందుకే వన్ వే ఉంది, ఇంకోటి చాలా సైలెంట్ ఉంది, ఎవ్వరు లేరు ఇక్కడ. ఒకవేళ పొద్దున్న పూట కనుక ఈ రోడ్ మీద మనం ఉండుంటే బ్యూటిఫుల్ నేచర్ని చూసుకుంటూ వెళ్తుండే మనం. కానీ ఏం చేయలేం మనం ఇప్పుడు. చూడు మొత్తం క్రేజీ కట్స్ ఉన్నాయి, క్రేజీ కర్వ్స్, క్రేజీ కట్స్ అండ్ క్రేజీ ఘాట్ రోడ్స్ అయితే కనిపించలే. బాగుంది రోడ్ అయితే, చాలా బాగుంది. చూడండి ఎలిఫెంట్స్ ఉండొచ్చు అని చెప్పి చూపిస్తుంది. ఎలిఫెంట్స్ అండ్ ద వైల్డ్ లైఫ్. ప్లీజ్ పీస్లో వంట నైస్. జై శ్రీరామ్. సో గైస్ ఫైనల్లీ మనం వచ్చేసినాం ఇప్పుడు జార్ఖండ్లో. పొద్దున్న 8:30 అవుతుంది. ఇంకా ఈడ వెదర్ ఏమో చాలా బ్యూటిఫుల్ ఉంది. లైట్గా డ్రిజిలింగ్ అవుతుంది. ఇంకా ఒక క్రేజీ వ్యూ కనిపిస్తే సరే ఆగుదాం, చూసి కొంతసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పి ఆగినాం. చూడండి మీరు కూడా వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంది. క్రేజీ వ్యూ. బడే బాయ్ 5 కార్లు రాబోయా దీంట్లో. అరే నాకు పెద్ద ముక్క కావాలా. పెద్ద ముక్క.
హ్యాపీ బర్త్డే టు యూ बच्चे पाले హ్యాపీ బర్త్డే టు యూ पागल फड़वा कहां से आए హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఫైన్. ఇప్పుడు మనం లంచ్ చేస్తున్నాం. క్రేజీ దాబా దొరికింది. దాల్ మఖని, పన్నీర్ బటర్ మసాలా, ఇంకో కర్రీ వస్తుంది, సారీ ఇది మిక్స్డ్ వెజ్, ఇంకా పన్నీర్ బటర్ మసాలా వస్తుంది. చూస్తుంటే నేను నోట్లోకి వెళ్ళి నీళ్ళు వస్తుంది, అంత క్రేజీగా అనిపిస్తుంది. అందరు ఫ్రెష్ అప్ కూడా అయిపోయినాం. నమస్తే. అరే ఇంకో డిష్ వచ్చేసింది పన్నీర్ బటర్ మసాలా. అరే బై క్రేజీ ఉంది బ్రై. సో తిందాం మనం. అందరం ఫ్రెష్ అప్ కూడా అయిపోయినాం. తినేసి ఇంకా గుడికి వెళ్ళి 100 కిలోమీటర్స్ దూరం ఉంది బైద్యనాథ్ మందిర్. క్రేజీ రోడ్, ఓన్లీ సింగిల్ రోడ్ బట్ క్రేజీ రోడ్, బ్యూటిఫుల్ వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్. ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చినాం రోడ్ని, వర్షాన్ని. మస్తు మళ్ళీ వచ్చింది. ఏమంటావు వేగ్ బ్రో? క్రేజీ. పొద్దున వాన ఇప్పుడు ఎండ మిక్స్డ్ వెదర్. ఫైనల్లీ ఇంకా 3 కిలోమీటర్స్లో మనం బైద్యనాథ్ ధామ్లో ఉంటాం. చాలా ట్రావెల్ చేసినాం. సో భయ్యాజీ ఆ బగాన్ తో సారీ మనం వచ్చేసినాం ఇప్పుడు బైద్యనాథ్కి. జార్ఖండ్లో ఉన్నాం మనము. పోయి గుడికి దగ్గర ఉన్నాం, అంటే 500 మీటర్స్ దూరంలో ఉంది గుడి. సో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, 5 అవుతుంది టైం. సో ఫటాఫట్ ఆటోలో వెళ్ళేసి దర్శనం చేసేసుకొని దర్శనం చేసుకుందాం మనం. चलो बंदर पे कैसे मस्त एक बंदर को पकड़ के कैसे देखो आज का आउटफिट अपने सबके ये ड्राइवर है सामने. ఫైనల్లీ వచ్చేసినాం మనం బైద్యనాథ్కి. ఇప్పుడు వెళ్తున్నాం దర్శనం చేసుకున్నాం. అండ్ వే అయితే మస్తు ఉంది, మస్తు వైబ్స్ వస్తున్నాయి. ఎస్ చలో పోదాం, లెట్స్ గో ఆరామ్సే. అయితే టెంపుల్ ఇంకొంతసేపట్లో క్లోజ్ అవుతుంది అంటారు. ఆడ పోయాకనే తెలుస్తాం మనకు టైమింగ్స్ ఏంటి టెంపుల్స్. మీకు కూడా చెప్తాం. సో మీరు కూడా టైంకి రావచ్చు, టైంకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. వెళ్దాం, వెళ్ళి దర్శనం చేసుకొని మీకు మా ఎక్స్పీరియన్స్ చెప్తాం ఎట్లుందో. ఇక వచ్చేసినాం మనం బైద్యనాథ్ టెంపుల్కి. చాలా బ్యూటిఫుల్ ఉంది టెంపుల్ అయితే. మనం 5:30కి వచ్చినాం. గుడి క్లోజ్ అయింది శృంగార్ కోసం. సో మళ్ళీ 7 o'clock ఓపెన్ అవుతుంది. దానికోసం ఇక్కడ కూర్చున్నాం అందరం మేము. మస్తు మంది జనాలు కూడా వచ్చి ఇక్కడ వినోద్ భాయ్ కూర్చుండు, ఇక్కడ ఓపీ భాయ్ కూర్చుండు. చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చిర్రు. ఇంత మందిలో భక్తులతో కూర్చొని చాలా ఏమంటారు ఆనందంగా అనిపిస్తుంది. ఇంకేంది, భక్తులకు కొంచెం ఏమైనా మోటివేషన్ మీరు ఇస్తే భక్తులు కూడా జర ఎంజాయ్ చేసుకుంటా భజనలు పాడుకుంటా చేస్తారు. భక్తులు ఇంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మంచి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను. మనం కూడా మంచి ఆశీర్వాదం తీసుకొని ఆకాష్ లాగా మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను. అందరు ఎదగాలి. ఆకాష్ పుట్టినరోజులు శుభాకాంక్షలు. ధన్యవాదములు వినోద్ గారు. మరెన్నో జరుపుకోవాలని చెప్పన్నా. ధన్యవాదములు వినోద్ గారు. అరే ఇంత మంచి తెలుగు మాట్లాడినావు అన్న, ఇంత స్పష్టంగా. రేపటి నాడు నాకు తెలుగు ట్యూషన్ ఇస్తావా? అరే అప్పుడే ట్యూషన్ కోసం నీకు వస్తారు వినోద్ భాయ్. వినోద్ భాయ్ నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంత ఏమంటారు స్పష్టంగా హృదయపూర్వకంగా నాకు పుట్టినరోజు కోరికలు क्या बोलते विशेष को तेलुगु में? नहीं నువ్వు విష్ కరేనా क्या बोलते? కోరికలు नहीं बोलते, वो तो भगवान का ले तुम्हें కోరికలు. మీరు ఇంత మంచిగా మీరు ఇంత మంచి దీవెనలు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అరే ఏం వినోద్ గారు మీరు ఏం చూస్తున్నారు? నేను ఇంత మంచి మీకు భాషణ చెప్తుండే
మీరు కూడా మీరు మాట్లాడేది అంతా రికార్డ్ చేసుకుంటాం. ధన్యవాదములు మీ మాటలు నాకు చాలా ఉపయోగం వస్తాయి ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదములు వినోద్ గారు. అయితే అయితే దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం మనం. 7:30 ఓపెన్ అయితే గేట్స్ ఇక్కడ మొత్తం అందరు కూర్చుర్రు. అందరితో పాటు మనం కూడా దర్శనం చేసేసుకొని మహాదేవ్ ఆశీర్వాదం చేసేసుకొని సంతోషంగా మనం ఇదేంది బైద్యనాథ్ నుంచి ఇంటికి బయలుదేరుదాం మనం. ధన్యవాదములు. మా భాషణ क्या बोलते तेलुगु में भाषण को भाषण को क्या बोलते तेलुगु में ఉపన్యాసం. ధన్యవాదములు మా ఉపన్యాసం విన్నందుకు. ధన్యవాదములు మళ్ళా. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. हर हर महादेव. क्या तो पब्लिक है अपने वालों के साथ ही चल. चलो खुल गया. हाँ महाराज चलो 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 चलो. हर हर महादेव. चलो. अरे भैया नेक्स्ट वाले में कूदो भैया. नमः पार्वती पते सियावर रामचंद्र की जय. पवन सुत हनुमान की जय. जय श्री राम. हर हर महादेव. भाई ये देखो मंदिर जा रहे अभी दर्शन करने. मंदिर के अंदर अंदर शायद आरती चल रही है, आवाज आ रही. ఇది గుడి లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇది గుడి గోపురం. ఈడ నుంచి మెయిన్ ఎంట్రన్స్. సో ఈడ దీని తర్వాత బోలే బమ్ బమ్ బోలే. దీని తర్వాత మనం వీడియో తీయలేమనుకుంటా. అలా లేదు వీడియో తీయడం. సో పదండి వెళ్దాం, దర్శనం చేసుకుందాం. ఈడ ఎంట్రన్స్. बाबा के श्रृंगार पर जो पहला दक्षिणा दिया वो सिंगारी बाबा का होता है. सिंगारम నా బాబా బైద్యనాథ్ గారి గోపురం. ఇది గుడి అండ్ ఇది ముందర పార్వతీమాత టెంపుల్. మన దర్శనం అయింది. ఇంత బ్యూటిఫుల్ దర్శనం నేనైతే ఇది కూడా ఎక్స్ప్రెస్ చేయలేను. పూరి జగన్నాథ్ ఇంత బ్యూటిఫుల్ అయింది. ఇంకా ఇది ఎట్లయింది చెప్పు చెప్పు వివేక్ బ్రో. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ బ్రో. ఎందుకంటే అర్ధగంట మనం శివుని ముందర కూర్చొని శృంగారం అయింది. మొత్తం వీడియో కూడా తీసిన అప్లోడ్ చేసి చూడండి. చాలా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఆర్ ఎట్లా అయింది దర్శనం ఇవాళ? మనం లేట్ అయిపోయినాం అనుకున్నాం కానీ చాలా టైం కరెక్ట్ టైంకి వచ్చినాం. ఎట్లా అయింది దర్శనం బ్రో? जो ఏమంటారు ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. जो भी होता है अच्छा के लिए होता है. మేము అసలు ఏమనుకున్నాం లేట్ అయింది, ఖాళీ దూరంకి వెళ్తాం, కానీ అంతా దగ్గరికి వెళ్ళి మంచిగా అయింది. మనం మీ గురించి వీడియో కూడా తీసింది మా తమ్ముడు. చూడండి మస్తు దర్శనం అయింది. నేనైతే మస్తు హ్యాపీ ఉన్నా. ఇవాళ 21 జూన్ రోజు మన 5th జ్యోతిర్లింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. 5th జ్యోతిర్లింగ్ చూసేసినాం. అది కూడా మస్తు 45 minutes శృంగార ఆరతిలో కూర్చున్నాం, ఆరతి తీసుకున్నాం, మొత్తం తీసుకున్నాం. చాలా బ్యూటిఫుల్ దర్శనం అయింది. దర్శనం లేట్ అయిందా? మస్తు అయింది. మనకి ఇలా కొత్త సిటీకి వచ్చిన తర్వాత స్వీట్స్ చూసిన తర్వాత తీసుకోవాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. సో వచ్చేసినాం. ఇది ఖీర్, ఇది కలాకండ్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ మేడ్ ఫ్రమ్ మిల్క్. తీసుకొని ట్రై చేద్దాం. అయితే నా దర్శనం అయిపోయింది మాది. ఇంకా ఆడ గుడి నుంచి వస్తుంటే అడిగి ఇది బంద్ చేస్తే వస్తుండే మనము గుడి బయట మాకు ఒక 4-5 types ఆఫ్ స్వీట్స్ కనిపించినాయి. అవి చూస్తుంటే కొంచెం స్పెషల్ కనిపించినాయి. సో జార్ఖండ్ స్పెషల్ అయ్యి ఉండొచ్చు. సో తీసుకొచ్చినాం, చూపిస్తాం మీకు. ఒక్కొక్కటి ట్రయల్ చేద్దాం. ఒక్కొక్కటి తీసుకొచ్చిన 4 types ఆఫ్ స్వీట్స్ ఒకటి తీసుకొచ్చిన అన్నీ ఒక్కొక్కటి ట్రై చేసి ఎట్లుందో చెప్తాం మీకు. ఏంటిది ఇది? ఖీర్ నామ్నే బోలా. నామ్ తెలియదంట. ఖీర్ రివ్యూ ఇస్తాం ఫస్ట్. ఆకాశ్ భాయ్ నిజంగా మస్తు. మొత్తం మలాయి
క్రేజీ ఉంది స్వీట్. ఇలా నువ్వు కూడా ట్రై చేయ బ్రదర్. ఉంది మస్తు చిక్ మలాయ్ మలాయ్ क्रेजी टेक्सचर ఉంది स्वीट दाने समथिंग हां मलाई मलाई दाने दाने पे खाने वाले का नाम बोलना चाह रहा क्या? अरे नहीं नहीं मलाई भर भर के తెలుగులో చెప్పనీకి రాట్లే కానీ फुल ऑफ मलाई नेक्स्ट लेवल टेस्ट. अरे सामने वालों को भी दियो. ये खा लेके दे देंगे सामने वालों. सेकंड वन సెకండ్ స్వీట్ ఇస్ ఇందులో సెకండ్ ఇంకా థర్డ్ రెండు కలిపి ఉన్నాయి. ఇదేమో కలాకన్, మళ్ళీ ఇదేందో తెలీదు. కలాకన్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అది చంచం లెక్క ఉంది ఇది. దాన్ని 6 పీసెస్ ఏ చెంచం చెంచం లెక్క ఉంది కానీ ఏమో తిన్నాక అర్థమైంది. తిన్నాక 1 పీస్ అయిపోయింది. ఓకే నేను స్వీట్ తినా కానీ ఈరోజు అదే అదే నేను కూడా తిన్నా. ఆకాష్ భాయ్ బర్త్డే చంచా. థ్యాంక్ యూ సో మచ్. కాదు బడా అరే బాయ్ క్రేజీ బాయ్. అది కూడా తినాలి. కలాకన్ క్రేజీ ఉంది. మనం చెల్సిలో మొగ్గలు తీసుకున్నాం. అది దగ్గరికి వస్తే అదో బా కలాకన్ థర్డ్ స్వీట్. థర్డ్ స్వీట్ ఇది నేమ్ తెలియదు మనకు. ఏ బతావ్. ఇది మనకు చంచం లెక్క కనిపిస్తుంది కానీ ఏమో డిఫరెంట్ నేమ్ చెప్పిండు, ఏమో తెలీదు కానీ ట్రై చేద్దాం. నేమ్ చెప్పినప్పుడు గుర్తు పెట్టుకోవాలి, లేకపోతే వీడియో తీసుకోవాలి. మా అరే ఫస్ట్ దమ్ దమ్ చేస్తారు రమ్మని. ఈవెన్కి తినిపి నెక్స్ట్ చంచం సిమిలర్ టు చంచం. సిమిలర్ టు చంచం మీద మళ్ళీ వేసిండేమో. थोड़ा बहुत मिल्क मिल्क वाला फील आ रहा. मिल्क पनीर पनीर वैसा फील आ रहा मेरे को. పెద్ద ముక్క తీసుకున్నా నువ్వు, పెద్ద ముక్క తీసుకున్నావు గైస్, పెద్ద ముక్క తీసుకున్నావు. ఓకే ఓకే ఇది ఓకే ఓకే కానీ ఫస్ట్ 2 స్వీట్స్ అయితే క్రేజీ. ట్రై కरो. సిమిలర్ టు చంచం. ఇది 4th స్వీట్. ఇదేమో నాకు కాబోతే దోశ లెక్క కనిపిస్తుంది. లెక్క ఎట్లా కనిపిస్తుంది? దూద్ పైన లేయర్ కనిపిస్తలేదు దోశ లెక్క. ఇడ్లీ లెక్క అదే ఇడ్లీ దోశ బ్యాటర్ సంథింగ్. ఇది నేను ఒడిస్సాలో కూడా చూసిన, ఆడ తిందాం అనుకున్నా కనిపించలే. అరే ఇదేంది స్వీట్ సపరేట్ ఇచ్చినది. అది మళ్ళీ పక్కన. अरे పైన दूध के लेयर के ऊपर से बनाया वैसा कुछ है ये. మంచిగా ఫస్ట్ సెకండ్ దానికన్నా థర్డ్ దానికన్నా మలై బేసిక్లీ ఇడ్లీ మలై. ఇడ్లీ కాదు కానీ మలైది లడ్డు లేయర్ అంతే. మలాయిగా లేయర్ గమ్మత్తుగా మాట్లాడతాడు. చట్నీ పోసుకుందాం. ఓకే 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 ఓకేనే. ఎవరికైతే స్వీట్ ఎక్కువ తినద్దు అనిపిస్తావు, స్వీట్ ఎక్కువ ఉండద్దు అంటారు, షుగర్ ఎక్కువ ఉండదు అంటారు, వాళ్ళు తినచ్చు. దాంట్లో షుగర్ పోసుకొని తినాలి. మలై మెయిన్ క్రేజీ ఉంటుంది. ఎవరికైతే షుగర్ ఎక్కువ నచ్చదో వాళ్ళు తినచ్చు. బాగుంది, రసగుల్లా సంథింగ్ న్యూ. వినోద్ బ్యాంక్ వద్దునా. ఇది బాగాలేకపోతే చిన్న ముక్కలు, మంచిగా ఉంటే పెద్ద ముక్కలు. ఇందులో ఈ రసగుల్లా రసగుల్లా. డోంట్ కాల్ రసగుల్లా, రసగుల్లా చెప్పు. రసగుల్లా రసగుల్లా. ఈవెన్ కలకత్తా బార్డర్ క్రాస్ చేసేసినాం మనం. రసగుల్లా రసగుల్లా ని కావాలో సాత్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రసగుల్లా. రసగుల్లా సారీ రసగుల్లా. ఇట్లా తినొద్దు, డైరెక్ట్ నోట్లో వేసుకోవాలి. మొత్తం ఇట్లా నువ్వు స్పూన్ తో అనగానే మొత్తం దాన్ని రసం అయిపోయింది. సగం చిన్న ఇక్కడ ఇవ్వాలి. క్రేజీ అవాయ్. ఇట్లా తింటా ఉంటే కారుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ. రసగుల్లా ఎట్లుంది రసగుల్లా? ఇక్కడ చూసి చెప్పు వినోద్ భాయ్. కవర్ ఉండే కదా बहुत अच्छा हुआ. बहुत अच्छा है.
नहीं पहले हैप्पी बर्थडे थैंक यू अंकल. ये सुन